శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో మనం పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, ఆ రోజు ప్రత్యేకతల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. మరి ఈరోజు సెప్టెంబర్ 4 గురువారం నాడు సూర్యోదయం 6:06 ప్రారంభమై సాయంకాలం 6:24 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం అనేది తెల్లవారుజామున 4:33 ప్రారంభమై 5:20 వరకు ఉంటుంది. ద్వాదశి అనేది తెల్లవారుజామున 4:08 ప్రారంభమవుతుంది. తదనంతరం త్రయోదశి అంటే తెల్లవారితే 5వ తారీఖు అని అర్థం. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 11:45 ముగుస్తుంది. తదనంతరం శ్రవణ నక్షత్రం అడుగు పెడుతుంది. ఇక దినసరి యోగాల్లో సౌభాగ్య యోగం అనేది మధ్యాహ్నం 3:22 వరకు ఉంటుంది. ఆ పైన శోభన యోగం ఉంటుంది. ఇక రోజువారి మంచి ముహూర్తాల్లో అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:50 ప్రారంభమై మధ్యాహ్నం 12:40 వరకు ఉంటుంది. అమృత గడియలు అనేది సాయంకాలం 5:10 ప్రారంభమై సాయంకాలం 6:49 ముగుస్తాయి. ఇక విజయ ముహూర్తం ఎప్పట్లాగానే మధ్యాహ్నం 2:18 నుంచి 3:07 వరకు ఉంటుంది. వర్జించవలసిన వర్జం ఉదయం 7:20 నుంచి ఉదయం 8:58 వరకు ఉంటుంది. మళ్ళీ తెల్లవారుజామున అంటే తెల్లవారితే 5వ తారీఖు అనగా ఉదయం తెల్లవారుజామున 3:43 ప్రారంభమయ్యి తెల్లవారుజామున 5:10 వరకు ఉంటుంది. ఇంకా దుర్ముహూర్తం విషయానికి వస్తే కనుక ఈరోజు గురువారం 2 సార్లు ఉంటుంది. ఉదయం 10:12 నుంచి 11:01 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:56 వరకు, 3:07 నుంచి 3:56 వరకు కూడా ఉంటుంది. ఇది ఈరోజు మనకి పంచాంగ వివరాలు. ఇక రాహుకాలం విషయానికి వస్తే మధ్యాహ్నం 1:46 నుంచి మధ్యాహ్నం 3:18 వరకు ఉంటుంది. ఇవి మరి పంచాంగ వివరాలు. మరి ఏదైతే ఈరోజు మరి తారాబలం కనుక విషయాలు కనుక చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం అనేది మనకి రాత్రి 11:45 వరకు ఉంటుంది. కనుక ఈ 11:45 వరకు కూడా ఏ రాశుల వారికి అనుకూలం అనేది చూసుకుందాం. మేషరాశి విషయంలో భరణి నక్షత్రానికి, ఇక వృషభ రాశి విషయంలోకి వస్తే కనుక మృగశిర మరియు రోహిణి నక్షత్రం వారికి, మిథున రాశి విషయంలోకి వస్తే కనుక పునర్వసు మరియు మృగశిర నక్షత్రం వారికి, కర్కాటక రాశిలో పునర్వసు మరియు ఆశ్లేష నక్షత్రం వారికి, ఇక సింహరాశి విషయంలోకి వస్తే కనుక పుబ్బ నక్షత్రం వారికి, కన్యారాశి విషయానికి వస్తే కనుక హస్త చిత్త నక్షత్రాల వారికి, తులారాశి విషయంలో చిత్త విశాఖ నక్షత్రాల వారికి, వృశ్చిక రాశి విషయంలోకి వస్తే విశాఖ 4వ పాదం జ్యేష్ఠ నక్షత్రాల వారికి, ధనురాశి విషయానికి వస్తే కేవలం పూర్వాషాఢ నక్షత్రం వారికి, మకర రాశిలో ధనిష్ట శ్రవణ నక్షత్రం, కుంభరాశిలో ధనిష్ట పూర్వభద్ర నక్షత్రాలు, చివరిదైన మీనరాశిలో రేవతి నక్షత్రం పూర్వభద్ర 4వ పాదం వారికి ఈరోజు తారాబలం అనుకూలం. ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి కనుక చూసుకుంటే మేషరాశి వారికి ఈరోజు చాలా ఎక్కువ సుఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. ఇటు ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి, రాజకీయ రంగంలో వారికి చాలా చక్కటి అవకాశాలు పొందే సూచనలు అయితే ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో స్థాన మార్పులు ఏదైనా వదిలేనప్పటికీ కూడా అవి మనం ఆమోదించదగిన స్థాయిలోనే ఉండటం అనేది అయితే జరుగుతుంది. గతంలో కన్నా కూడా కొద్దిగా శారీరక పటుత్వం రావడంతో పాటు ఆలోచన సరళిలో కూడా కొద్దిగా మంచి మార్పులు రావడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. వృషభ రాశి వారికి అయితే కనుక గత 2-3 రోజులుగా పడుతున్న చికాకుల నుంచి నెమ్మదిగా కొంత ముందుకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో క్రమంగా మీ యొక్క బలాన్ని అయితే కనుక పెంచుకోగలుగుతారు. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి బయట నుంచి రావాల్సినవి ఏమైనా ఉన్నా, లేదా ఏదైనా సరే మనం పదవుల కోసం ఆశిస్తున్నట్టయితే కనుక క్రమంగా దానికి తగినట్టుగా అనుకూలమైన వ్యక్తులు మీకు తోడ్పాటు అందివ్వటం అనేది కూడా జరుగుతుంది. మిథున రాశి వారు ఆరోగ్య విషయంలో మటుకు కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోవటం, తర్వాత మరి ఇటు
హృదయ స్పందన అనే దాంట్లో కూడా కొంత భావోద్వేగం లోనవ్వకుండా చూసుకోవటం అనేది కూడా అవసరం. ఇతరత్ర ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. కర్కాటక రాశి వారికైతే గనక ఈరోజు ఏదైనా సరే కొత్తగా వ్యాపారాలు పెంచాలన్నా, వ్యాపారాత్మకమైన ఆలోచనల్ని అమలు చేయాలన్నా కూడా ఎక్కువగా మీకు సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుంది. అన్ని రంగాల వారికి ఎంతో కొంత పురోభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు అవసరం కావచ్చు. సింహరాశి వారికి కూడా గత 2 రోజులతో పోలిస్తే కొంత ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది. శారీరకంగా కొంత ఇబ్బందులు తగ్గటం అనేది, విశ్రాంతి లభించడం అనేది అయితే ఉంటుంది. ఆర్థికంగా కొంత అభివృద్ధి కూడా పెరుగుతుంది. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా కొద్దిగా ఆలోచించి ఆచితూచి అడిగేయటం అనేది అవసరం. ఇటు సంతాన విషయాలైతేనేమి, కుటుంబ విషయాలైతేనేమి, ఒక రకమైన గజిబిజితనం అనేది, గందరగోళ పరిస్థితులు ఎక్కువగా మిమ్మల్ని కలవరపెట్టే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్‌కి దూరంగా ఉండటం అనేది అవసరం. బయట పిల్లలు ఉండి చదివిద్దాం అనుకుంటే, అంటే హాస్టల్స్‌లో గానీ, ఇతరత్ర దూరానికి పంపించి చదవించాలి అనుకుంటే, వాటికి సంబంధించిన ప్రయత్నాలైతే గనక ఫలిస్తాయి. తులారాశి వారికైతే గనక ఈరోజు ఇంటిలో ఏదో రకమైన కొంత ఇబ్బందులు పెరిగే సూచనలు అయితే ఉంటాయి. కానీ ఎక్కువ శాతం తెలివిగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శారీరకంగా కొంత పటుత్వం పెరుగుతుంది. నాన్నగారితో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ లాభం, పదవీ లాభం, మరి అలంకార శోభితంగా ఈరోజు ఎంతో కొంత ముందుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా లభిస్తాయి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక విషయాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. అయితే అదృష్టవశాత్తు ఈ అవసరానికైతే కనుక ధనం లభించడం అనేది అయితే కనిపిస్తుంది. నాన్నగారు అటువైపు ఉండే బంధువుల వల్ల ఏమైనా సరే కొంత ప్రయోజనం పొందే పరిస్థితి అయితే లేకపోలేదు. వైద్య రంగంలో ఉన్నవారికి, తర్వాత మరి ఏదైనా సరే కీలకమైన పదవుల్లో ఉన్నవారికి ఈరోజు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. మకర రాశి వారికైతే కనుక ఈరోజు కూడా ఆరోగ్యపరంగా కొంతవరకు జాగ్రత్తగానే తీసుకోవాలి. ఆకస్మిక ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఖర్చులు కూడా ఊహాతీతంగా పెరిగిపోవటం అనేది ఎంత ప్రణాళికాబద్ధంగా వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా సాధ్యం కాని పరిస్థితి ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. గత 2 రోజులతో పోల్చిన ఏదైతే అనుకూల స్థితి ఉందో అది కొంత మళ్ళీ ఏదో రకంగా జాప్యమయ్యే పరిస్థితి ఉంటుంది. అంతలోనే ఆశ, అంతలోనే ఏదో నిరాశ అన్నట్టుగా కొంతమంది గాలిలో దీపంలాగా ఉంటుంది. పూర్తి స్థాయి భరోసాలకి రాలేని పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఇటు ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, మరి ప్రత్యేక రంగాల్లో ఎలాంటి రంగంలో ఉన్నవారికే కదా అభివృద్ధి అనేది ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. అన్ని రకాలుగా మనం తీసుకునే నిర్ణయాలు సబలీకృతం కావడం, 10 మంది దృష్టిని మనం ఆకర్షించగలగటం అనేది అయితే గనక ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈరోజు విషయాలకు వస్తే గనక వామన జయంతి అనేది, భువనేశ్వరి జయంతి అనేది చేసుకోవటం అనేది ఉంటుంది. కనుక ఈరోజు మరి ఇటు భువనేశ్వరి దేవిని కొలుచుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు, అంటే మన యొక్క కోరికలు తీరటం అనేది అయితే ఎక్కువగా ఉంటుంది. కనుక ఈరోజు ఏదైనా సరే మన జాతకంలో ఉన్న ఇబ్బందులు తొలగించుకోవడానికి ఓం హ్రీం శ్రీం భువనేశ్వరి దేవ్యై నమః, ఓం హ్రీం శ్రీం భువనేశ్వరి దేవ్యై నమః అనేది చదువుకోవటం అనేది, తర్వాత ఏదైనా సరే అమ్మవారికి తేనె నివేదన చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది.